this is Swati and welcome back to my channel. If you're watching this channel for the first time, please do like, share and subscribe. And ఇవాల్టి వీడియో ఏంటో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది బికాస్ ఆఫ్ ద థంబ్నెయిల్ అండ్ అందుకే ఓపెన్ చేసి ఉంటారు కూడా ఈ వీడియో మీరు చూద్దామని. సో వీడియో మొత్తం అమెజాన్ పార్సల్స్ గురించే. సో అవన్నీ ఓపెన్ చేసి చూద్దాము. అందులో ఏముంది, ఉంచుకోవాలా, రిటర్న్ ఇవ్వాలా, సైజెస్ ఎట్లున్నాయి ఏంటి, అండ్ కింద డిస్క్రిప్షన్ పెడతా ఇఫ్ ఎవరికైనా నచ్చితే కొనుక్కోవచ్చు కాబట్టి. యా దట్స్ ఇట్. లెట్స్ గో అండ్ చెక్ ద పార్సల్స్. ఈ పార్సల్స్ అన్నీ వచ్చి ఒక 2 to 3 days అవుతుంది, ఇంకా ఓపెన్ చేయలేదు. అక్కడ కొన్ని ఉన్నాయి, ఇదొకటి చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి అని, బట్ స్టిల్ ఓపెన్ చేసి చూపిస్తా. అండ్ అది సో యా లెట్స్ ఓపెన్. అన్నీ ఇక్కడ పెట్టుకున్నా, ఓపెన్ చేద్దాం 1 by 1 అని చెప్పేసి. లెట్స్ ఓపెన్. యా start with this one. Order okay. ఇవి చెరీ బ్లాసమ్స్ ఆర్డర్ చేశాను నేను ఫ్లవర్ పాట్లోకి. సో ఫ్లవర్ పాట్ కూడా ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి ఒక ప్యాక్లో. సో అట్లా 4 ఎన్ని కావాలంటే అన్నీ ఉంటాయి మోస్ట్లీ. జస్ట్ 4 ఉన్నాయి కదా, అండ్ 4K ఇట్లా ఉంది. పాట్లో వేస్తే మంచిగా కనిపిస్తుంది. 8 అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటా, బట్ ఇప్పటికీ ఓపెన్ చేసా. ఇంకా వేరే ఐటమ్స్ ఓపెన్ చేయాలి కాబట్టి లెట్స్ సీ. చిన్నది ఒకటి ఓపెన్ చేస్తా. ఇదేం లేదు, జస్ట్ ఏమంటారు సింక్. ఇది జస్ట్ స్పాంజ్ హోల్డర్. ఆల్రెడీ ఒకటి ఉంది, బట్ సక్షన్ క్యాప్స్ ఉన్నాయి దానికి, అంత స్టిక్ అవ్వట్లే. ఇవి కొంచెం స్ట్రాంగ్ ఉంటాయని చెప్తే ఇది ఆర్డర్ చేసా. ఇది కూడా ఎట్లుంటుందో చూద్దాం. ఎంతవరకు ఆగుతుంది ఆగదు అనేది తెలీదు. ఇంత చిన్న ఉంది, ఇది ఏంటో తెలీదు. ఓ ఇంత చిన్న ఉంటుంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఐటమ్. ఓ మై గాడ్. ఓపెన్ చేసి చూపిస్తా. నాట్ ఎట్ ఆల్ ఎక్స్పెక్టెడ్, పక్కా రిటర్న్ ఐటమ్ ఇది. కీస్ హోల్డ్ చేయడానికి ఫ్రంట్ టేబుల్ దగ్గర డెకోర్ చేద్దామని ఐ థాట్. నేను ఇంత పెద్దగా ఉంటుంది, ఇది ఇంత ఉంది లిటరలీ ఇంత ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇంత ఉండాలని. బ్యాడ్. ఇది ఆల్రెడీ లైట్గా ఓపెన్ చేసి చూసింది కలర్ ఎట్లా వచ్చిందని. ఇది నెక్స్ట్ ఐటమ్. ఇందులో 2 వచ్చాయి. సో దీని లోపల క్యాండిల్స్ ఉన్నాయి, అది కూడా ఓపెన్ చేసి చూపిస్తా ఎట్లా కనిపిస్తుంది. ఎలక్ట్రిక్ క్యాండిల్స్. సో దీనికి రిమోట్ వచ్చింది. రిమోట్ అంటే బ్యాటరీ. ఈ క్యాండిల్స్ బ్యాటరీ ఆపరేటెడ్. వెనకాల ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఇప్పుడు డే లైట్ కాబట్టి అసలు కనిపించట్లేదు, నైట్ టైం బాగా కనిపిస్తుంది. ఎల్లోగా టర్న్ అయింది లైట్గా, బట్ వీడియోలో అర్థం కావట్లేదు. నాకు చూపిస్తాం ఎట్లా కనిపిస్తుంది అని. నెక్స్ట్ వన్. ఇది కూడా ఫ్లవర్ పాట్ డెకరేషన్సే, బట్ ఇవి చాలా చిన్నగా ఉన్నాయి దానికన్నా. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా. ఒక్క దాంట్లో ఒక్క ప్యాకింగ్లో 3 వచ్చినాయి. ఐ థింక్ నేను ఇది 6 ఆర్డర్ పెట్టినా. యాక్చువల్లీ చూడడానికి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది, బట్ ఫ్లవర్ పాట్లో పెడితే బాగానే ఉంటుందేమో. లెట్స్ ట్రై.
బట్ ఇందాక ఫస్ట్ చూపించిన కదా అది నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ ఓపెన్ దిస్. ఇది చూస్తేనే అర్థమవుతుంది కదా ఏంటి అని. అయితే మీరు చూస్తేనే అర్థమవుతుండొచ్చు ఏంటి అని చెప్పేసి. బట్ స్టిల్ వెయిట్ అండ్ లుక్. కొంచెం కేర్. అది లాస్ట్కి చూపిస్తా. ఓపెన్ చేయడానికి కొంచెం హెల్ప్ కావాలి దానికి, కాబట్టి అంతలోపు ఇక్కడ వేరే ఐటమ్స్. This is a flower pot, terracotta. It looks white, but it's not white. It's like this color. Yeah, దీంట్లో కోసమే ఈ ఫ్లవర్స్. యాక్చువల్లీ ఈ ఫ్లవర్స్ దీంట్లో కనుక్కున్నా. యా, బట్ చూద్దాం ఫైనల్గా ఏది ఎందులోకి వెళ్తుంది. దీనికి సెట్ అవుతుందా లేదా అనేది తెలియదు కాబట్టి. యా, బట్ ఐ లైక్ దిస్. అక్కడ ఇంకొక బాక్స్ ఉంది కదా, అది కూడా ఫ్లవర్ పాటే. చూద్దాం అది. ఇది సేమ్ కుండలాగా ఉంది, జస్ట్ కలర్ తప్ప. యా, ఇది కొంచెం యాక్చువల్లీ మంచి సైజ్. ఇది చాలా మంచి సైజ్ అండ్ బెటర్ ప్రైస్కి వచ్చినట్టే. ఇది మీరు డిస్క్రిప్షన్లో చూడండి ఈ పాట్ ప్రైస్ ఎంత అని. ఎస్, ఐ లైక్ దిస్. ఇంకొకటి ఉంది, ఇది ఒకటి ఉంది. దీని తర్వాత చూపిస్తా. ఇందాక ఓపెన్ చేయలేకపోయింది. ఓపెన్ అయిపోయింది. ఇది వాల్ డెకార్ మొత్తం. ఇది వాల్కి పెట్టినాకనే డిజైన్ ఎట్లుంటుంది అని అర్థమవుతుంది. సో ఈ వీడియోలోనే ఎండ్లో చూపిస్తా ఇది పెట్టేసి. అండ్ డెకార్ కూడా ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తున్నా అది కూడా చూపిస్తా. యా, ఇది ఇంకో టూ ఐటమ్స్ ఏవో మిస్సింగ్ లాగా కనిపిస్తున్నాయి నాకు. టేబుల్, ఐ మీన్ డైనింగ్ టేబుల్కి రిలేటెడ్వి. చూద్దాం. వెనకాల పార్సల్స్. సో వెనకాల ఉండే పార్సల్స్ ఇది కనిపించలేదు. ఇవన్నీ ఓపెన్ చేయడం ఓకే, బట్ తర్వాత ఇదంతా క్లీన్ చేయడం ఇస్ అ బిగ్ ప్రాసెస్. ఈ కాటన్ బాక్సెస్ ట్రాకింగ్లో వేయడం కూడా చాలా పెద్ద థింగ్. దట్ ఎ గిఫ్ట్ ఫర్ యూ అంట. చూద్దాం వాట్ ఇస్ దట్. ఏదో నేను ఆర్డర్ పెట్టిన దానిలాగా లేదు, బట్ లెట్స్ సీ. కాంబో స్పోర్ట్స్ మసాజ్ బాల్స్ అంట ఇవి. చూడాలి ఆన్లైన్లో. ఇదే నేను మిస్ అయింది అని అనుకున్న ఐటమ్. సో ఇవి టేబుల్ మ్యాట్స్. అంటే ఇందులో 1 2 3 6 వచ్చినాయి. సిక్స్ పీస్ డైనింగ్ టేబుల్ సెట్ అనమాట. యాక్చువల్లీ మధ్యలో రన్నర్ కూడా ఒకటి ఆర్డర్ చేసా, బట్ అది రాలేదు. దీంట్లో ఇంకొకటి వచ్చింది సేమ్ అందులోనే. ఓ, ఇది కూడా ఆర్డర్. ఇంకొక ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా ఆర్డర్ పెట్టిన. ఈ పార్సల్లో వచ్చింది. ఎస్, అగరబత్తి ప్యాకెట్ లాగా ఉంది ఇది. ఎగ్జాక్ట్లీ అగరబత్తి లాగా. వివిడ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. యా, ఇది హోమ్ డెకర్ ఫ్లవర్ అని అసలు గుర్తే లేదు. కొన్ని థింగ్స్ ఏం ఆర్డర్ పెట్టాను. వైట్వి చిన్నవి ఒకటి ఆర్డర్ పెట్టినా కదా, దాంతో పేరప్ చేయడానికి ఇది పెట్టాను. సో ఇదేమో ఇట్లా ఉంటాయి. సో పాట్లు వేసిన తర్వాత చూద్దాం ఈ రెండు కాంబినేషన్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. అండ్ హియర్ ఇస్ ద ఫైనల్గా ఓపెన్ అయితే చేసేస్తా. నౌ లెట్స్ సీ. దిస్ ఇస్ ఎ హ్యూజ్ మిర్రర్. ఇట్స్ అ మిర్రర్.
ఇట్స్ అ మిర్రర్. ఎవరైనా పెయింటింగ్ అని గెస్ చేస్తుంటే ఇట్స్ నాట్ పెయింటింగ్. ఈ షేప్ ఎట్లా వస్తుందని కొంచెం డౌట్ ఉండే నాకు. సో బాగానే అనిపిస్తుంది, బట్ పెట్టిన తర్వాత చూడాలి ఎలా ఉంటుందని. ఇదే మా ఎంట్రీవే టేబుల్ అన్నమాట. సో ఇది డెకార్ చేద్దామని ప్లాన్. బాగానే ఇక్కడ అరేంజ్ చేసాం టేబుల్. సో దీనిపైన కోసమే అన్ని థింగ్స్ ఆర్డర్ చేసాం, అండ్ డైనింగ్ టేబుల్ కోసం కూడా. చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ పింక్ బ్లాసమ్స్ తర్వాత ఆర్డర్ చేసి యాడ్ చేశాను. వైట్ కొంచెం ఎక్కువ ప్లెయిన్ అనిపిస్తుంది అని, అండ్ పింక్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఎక్కువ ఎలివేట్ అయింది ఏరియా అంతా. అండ్ మిర్రర్ వచ్చేసి మాకు స్టడ్ దొరకలేదు, ఒకటే సైడ్ స్టడ్ దొరికింది. అండ్ టూ మచ్ వెయిట్ ఉంది మిర్రర్ కూడా. అది పెడితే ఎట్లుంటుందో అని చెప్పి అర్థం కాక అట్లా వదిలేసినాం ఫర్ నౌ. ఇంకా ఆలోచించాలి. సో నైట్ టైం లైట్స్ ఇలా కనిపిస్తాయి. ఇట్స్ వెరీ నైస్. ఈ లైట్ క్యాండిల్ హోల్డర్స్ ఓవరాల్గా లుక్ చూడండి. మిర్రర్ కింద ఉండడం వల్ల చాలా డిఫరెంట్ లుక్ ఉంది. వాల్ పైన పెడితేనే బాగుంటుందని అనిపించింది. ఆలోచించాలి. హోప్ఫుల్లీ ఏదైనా ఆప్షన్ దొరికితే బాగుంటుంది మిర్రర్ షేప్ కోసం కొన్నగా కాబట్టి. అండ్ రన్నర్ కూడా వచ్చేసింది. అది కూడా చిన్నగా అయిపోయింది, టేబుల్కి సరిపోలేదు. నేను హోల్డ్ చేసి పెట్టినా, బట్ ఓపెన్ చేసినా కూడా కొంచెం అంటే లైట్గా హోల్డ్ చేసిన అట్లీస్ట్ మ్యాచ్ పడతాయని. ఓపెన్ చేసిన తర్వాత కూడా